నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించారు. గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. ముందుగా దుమ్ముగూడెం మండలం బండిరేవు గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన, సమగ్ర విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నదన్నారు. యంగ్ ఇండియా పథకం కింద నిర్మించనున్న ఈ రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా విద్యార్థులకు విద్యతో పాటు వసతి, పోషకాహారం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి అన్ని సౌకర్యాలు ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆధునిక తరగతి గదులు, సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్లు, గ్రంథాలయం, క్రీడా మైదానాలు, హాస్టల్ వసతులతో ఈ విద్యాసంస్థ నిర్మించబడుతుందని పేర్కొన్నారు. ఈ పాఠశాల నిర్మాణం పూర్తయిన అనంతరం స్థానికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చి వారి భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు. అనంతరం దుమ్ముగూడెం మండలంలోని చింతగుప్ప గ్రామం నుండి బురదమడుగు వరకు బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సదుపాయాలను విస్తృతంగా అభివృద్ధి చేయడం ద్వారా గ్రామాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రజల రాకపోకలకు సౌలభ్యం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ రహదారి పూర్తయిన తర్వాత చింతగుప్ప, బురదమడుగు గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం కావడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు గణనీయమైన ఉపయోగం ఉంటుందని పేర్కొన్నారు. ములకపాడు గ్రామంలోని మినీ స్టేడియంలో 400 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్తో కూడిన మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. గ్రామీణ యువతలో క్రీడా చైతన్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మినీ ఇండోర్ స్టేడియంలో కల్పించిన సదుపాయాలను జిల్లా కలెక్టర్ అంకిత్తో కలిసి పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్టులో మంత్రి, కలెక్టర్ కలిసి షటిల్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ప్రతి అర్హులైన కుటుంబానికి సంక్షేమ పథకాల లబ్ధి అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కూడా అభివృద్ధి ఫలాలు చేరేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదలకు గృహ సౌకర్యాలు కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని, మొదటి విడత విజయవంతంగా పూర్తయిందని, రెండో విడతను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రైతుల సంక్షేమంపై మాట్లాడుతూ ధాన్యం మరియు మొక్కజొన్న కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహిస్తూ వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లే దిశగా రహదారులు, విద్య, ఆరోగ్యం, క్రీడా రంగాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశల వారీగా అందిస్తూ సమగ్ర అభివృద్ధి సాధనలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ దుమ్ముగూడెం మండలంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయని తెలిపారు. యంగ్ ఇండియా పాఠశాల, రహదారి, క్రీడా వసతుల అభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్య, రవాణా, క్రీడా రంగాల్లో పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు నిజంగా పేదల జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం ద్వారా జిల్లాలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. ఈ పాఠశాలలో సుమారు 2000 నుండి 2500 మంది విద్యార్థులు ఒకేచోట విద్యనభ్యసించే అవకాశం కల్పించబడుతుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా కొనసాగుతోందని,
రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీఓ రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణల్ శ్రేష్ఠ సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు నా ఊర్లో జరగాలని గత కోరిక బట్టి మంత్రివర్యుల్ని నేను 4-5 రోజుల నుంచి కోర్ చేయడం జరిగింది. దానికి టైం తీసుకొని మంత్రివర్యులు రావడం చాలా సంతోషం. నిజంగా నా గ్రామంలో పుట్టి ఈ గ్రామంలో 250 కోట్లతో ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ముఖ్యంగా 3000 మంది ఒకేసారి చదువుకోవడానికి స్పోర్ట్స్ అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించుకుంటూ నిజంగా ఆదివాసులకి ఈ గ్రామాల్లో ఉండే గిరిజనేతలందరూ కూడా అన్ని సౌకర్యాలతో ఉండే ఈ స్కూల్ పెట్టడం అనేది చాలా అదృష్టం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యా వైద్యం మీద పెద్ద ఫోకస్ చేసి మొన్నే మనం చెరలో 30 బెడెడ్ హాస్పిటల్ని 7 కోట్లతో శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు అన్ని ఫెసిలిటీస్తో ఇప్పుడు నడుస్తుంది. డయాలసిస్ మరియు ఆపరేషన్ థియేటర్లు అన్ని రకాల సౌకర్యాలతో నిజంగా మారుమూల ప్రాంతాల్లో ఇది సరిసిగడ్డ బార్డరు మరి అటుపక్క గోదావరి ఉంది. దుమ్మగూడ మండలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, స్థానిక మంచి డాక్టర్ గారు, మా మిత్రులు తల్లా వెంకటరావు గారు, అదే రకంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జిల్లా ఎస్పీ గారు, ఐటీడీఏ పిఓ గారు, సబ్ కలెక్టర్ గారు, సర్పంచులు అందరూ ఇక్కడికి వచ్చేశారు. అదే రకంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఇంకా పిఎస్సిసి చైర్మన్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు, గాంధీ అన్న, ఇంకా చాలా మంది ముఖ్యులు ఇక్కడ ఉన్నారు. స్థానిక నాయకులు అందరూ ఉన్నారు. వారందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. మీ టీవీలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకి వైద్యానికి పెద్దపీట వేయటమే కాకుండా పేదవాడికి అండదండలుగా ఉంటూ, పేదవాడికి భరోసా ఇస్తూ, పేదవాడికి భద్రతను కల్పిస్తూ, పేదవాడే ఊపిరిగా ఈ ప్రభుత్వం ఈనాడు అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి అందిస్తున్న సంగతి మీకు తెలిసిందే. పేదవాడికి ఎక్కడా విద్యకి వైద్యానికి ఇబ్బంది కలగొద్దని ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు తగ్గకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేశాం. దాంతో పాటు ప్రతి నియోజకవర్గానికి తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా శాంక్షన్ చేశాం. అంతేకాదు, ఇంతకు ముందు డాక్టర్ గారు చెప్పినట్లు వైద్యానికి కూడా ఈ మారుమూల ప్రాంతం, గిరిజన ప్రాంతం, ఈ ప్రాంతంలో పేదవాడికి వైద్యానికి ఇబ్బంది కలగొద్దని హాస్పిటల్స్ అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేసి అక్కడ మెరుగైన వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈనాడు పేదవాళ్ళకి అందిస్తున్నాం. వీటితో పాటు సంక్షేమ కార్యక్రమాల్లో 200 యూనిట్లు ఉచిత కరెంటు, సన్న బియ్యం, రేషన్